జాగా సరిపోదు గురుగారు. జాగా సరిపోకపోతే ఆయుధశాల తెరవరా, అందరూ అక్కడ పడుకుంటారు. గురుగారు వెళ్ళండి రా, చెప్తున్నారుగా వెళ్ళండి. విజయేంద్ర, అయ్యా ఆ తెల్లోళ్ల మంద వెళ్ళిపోయింది. ఈ ఏబ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో 2 రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? ఉండు ఉండు అని నువ్వు మంచి మనసుతో అంటున్నావు. కన్నవాణ్ణి నాకు తెలుసు. వాడి విషయం పూర్తిగా నమ్మేకు. జాగ్రత్త. ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడేగా పడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎదవున్న చోట నేనుండనురా. ఏంట్రా ఈ వేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాని కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడ్డానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో. తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. నన్ను క్షమించు, తప్పంతా నాదే. ఏమంటున్నావురా? 5 ఏళ్లుగా అర్థం కాంది ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా. నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి ఏంటి నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డారా. ఈ సంతోషంలో నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను. అడిమురే తెలిసిన వాళ్ళ పంచేంద్రియాలు నిద్రలో కూడా మెలకుగా ఉంటాయని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని వీరంతా చంపలేం, విషంతోనే చంపగలం. నువ్వు లేకపోతే అదోలా ఉంటుందని చెప్తున్నా, అర్థం చేసుకోపోతే అలా. సరే సరే, ఒక్కరోజే అంత కదా. ఎక్కువైందా నీకు? చేతులు చేతులు చెయ్యి వదలడానికే పట్టుకున్నానా? ఏంట్రా దిక్కులు చూస్తాను చిన్న, ఆకలి ఎట్లా? అది కడుపు అదోలా ఉంది. చాలా రోజుల తర్వాత ఇక్కడ తిన్నాను కదా, అందుకే పడలేదేమో. నేను బ్రెడ్ తింటాను బావా. సొంత మట్లో పండినవి పాడట్లేదు అంటున్నావు, పర్లేదు. సరే పద, నేను నీతో బ్రెడ్డే తింటా. రా రారా, ఆకలి దంచేస్తుంది. ఎందుకు నీకు అలా చెమటలు పడుతున్నా? అది ఉక్కపోస్తుంది. ఉక్కపోస్తుందా? సిస్టర్, స్మాల్ ఏజ్, వి బోత్ ప్లే ఫుల్ డే. నో చెమట, నౌ నైటే చెమట. అదే నాకెందుకో అదోలా ఉంది. నేను వెళ్ళి ఒకసారి అయ్యగారిని చూసి వస్తాను. ఏటే ఈ టైంలో ఎందుకురా? పొద్దున ఎలాగో విందుకు వెళ్తున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్తున్నావు అనుకో. సర్లే, మీరు తినండి. ఉదయాన్నే శిక్షణ ఉంది, అందరూ నిద్రపోండి. నాగులు తలుపు Let's go, go! Come. Move fast. Get my son. Take her, come on. Go. Yeah, take care of her.
ఎవరో బయట గడి పెట్టింది? విషం కలిపేశారు విజయేంద్ర. పిల్లలందరూ విలవిల కొట్టుకుంటున్నారు. అయ్యో నగులు నగులు బాబాయ్ ఏంటో చూడు బాబాయ్. రే కళ్ళు తెరవరా. నా దగ్గర ఉన్నదేదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే. పోయిన పొరుగుని తిరిగి పొందడానికి నీ ప్రాణాన్ని ఇవ్వరా. అయ్యగారు నువ్వు విషయం అని చెప్పారు, నేనే నమ్మలేదు. ఆడిని చంపే వస్తున్నాన్రా. వాడు నువ్వు మీరు కాపాడాలనుకుంటున్న ఆడిమురై అన్ని అంతం కాబోతారా. కన్యా వెళ్ళిపో. ఏమండి దాన్ని చంపండి రా. వీడి కొడుకుని చంపండి. వెళ్ళు వెళ్ళు, పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు. చెప్పేది విను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. నా
గురించి దిగులు పడుకో. పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. శక్తి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు. ఈ ఊరొద్దులు వెళ్ళిపో. వెళ్ళు, నీ వెనకాలే వస్తాను. వెళ్ళు. నాకు స్పృహ వచ్చాక నిన్ను చూసేసరికి నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గరున్నావు. మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని సరైన పరిరక్షణ, ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని, విద్యుత్ లోపం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసును ఈజీగా మోయించేశాడు. నిన్ను కాపాడడానికి ఎడ్వర్డ్ ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే పోలీసుల అడవిలో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు. ఫారినర్ ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు. మూలుగుతున్న నీ శబ్దం విని అరటి తోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను. 6 నెలల వరకు నువ్వు మాట్లాడలేదు. ఎవరో శక్తిని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు. అప్పుడే నీ పేరు శక్తి అని నాకు తెలిసింది. జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను. అక్కడే నేను చూశాను. నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఎంఏ పోటీ గురించి తెలుసుకున్నాను. చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను. నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి. అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియజేయాలి. అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను. రే పటాసు, ఇద్దరు ఎక్కడున్నారా? కనపడడం లేదు. అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాడిని గెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. నీలకంఠం బండి నా దగ్గర ఉంది. డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రే మందేసి తినకపోతే కడుపు దొబ్బిద్ది. తినో. వాడిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. రే 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 తొందరపడద్దు. రే అవును గంగా, ఇంకో 3 months లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది. వచ్చిన వాడు ఎవడో తెలిసిందా? బాగా ఎంక్వైరీ చేశాను. వాడు విజయేంద్ర కొడుకు శక్తే. చచ్చాడు అనుకున్నాను. తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసరు పెడుతున్నారా? ఆ విజయేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుడిలా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను. కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పుతో నా కాపద వచ్చింది. తర్వాత ఇంకో విషయం, వాడొక దొంగ. ఏంటి? ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాళ్ళు చూశారు. విజయేంద్ర కొడుకు ఒక దొంగ? వినడానికి సంతోషంగా ఉంది గంగా. అనవసరంగా తొందరపడి నా బాబుని చంపేశాను. ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికీ విజయేంద్ర విజయేంద్ర అంటుంటావే, ఇప్పుడు చూడు అనేవాణ్ణి. ఈ క్షణం చచ్చినా సంతోషంగా చచ్చిపోతాం గంగా. ఎవరా నువ్వు? ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా? నిన్నిక్కడే లేపేయాలన్న కసితో వచ్చాన్రా. కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయానని. మా అమ్మ చెప్పిందే కరెక్ట్.
నువ్వు జరిపే టోర్నమెంట్ లో నేను పాల్గొంటాను, నిన్ను గెలిచి చూపిస్తాను. ఎంఎంఏ టెక్నికల్ హెడ్డే అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ. మన శక్తి అప్లికేషన్ ని ఆయనకే పంపిస్తున్నాం. ఆటశాలలో కాలిపోయినవి పోను, ఇవే మిగిలాయమ్మా. వాళ్ళని కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలకం చెయ్యి. అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది, ఇలా సడన్ గా అడిగితే రాదు. తల్లి గర్భంలో ఉన్న అభిమన్యుడు కూడా పద్మవ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు. మేము నీకు పూర్తిగా నేర్పించాం. అయ్యా, త్రికోణ సూత్రంతో ప్రారంభించి మ్యాచ్ లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి. ఇది నేను అడిమురైకిచ్చే గౌరవం. ఓకే మాస్టర్. వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను. వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రాణి బయట చంపితే హత్య, కేజీలో చంపితే స్పోర్ట్. మెటాలియన్ ని రప్పించాలి. వీడే మెటాలియన్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు. వీడినే నిలన్ బెయిల్లో రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు వాడి కేజీలో 6గురిని చంపాడు. పటాస్ ని కూడా అలాగే చంపడానికి నిలన్ ప్లాన్ చేస్తున్నాడు. నెలకి ₹1,00,000 జీతంతో ఉద్యోగం వచ్చిందిగా, వెళ్ళొచ్చుగా. మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు. నచ్చినుడా? ఏంటి సిలిండర్ ఈ లుక్? అయ్యో, మొదటి పెట్టు, ఎగిరి కొట్టు, దొర్లి కొట్టు, అమ్మ వచ్చేసారు. అదర కొట్టు, తోడ కొట్టు, చెదర కొట్టు. అమ్మ 3 అవుట్.